ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు. అవునండి, మనం నమ్ముకున్నటువంటి మన ప్రభువు, మనల్ని ప్రేమించిన ప్రభువు, మన కొరకు దిగి వచ్చిన ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు, ఈ భూమి ఆకాశములు కలుగు చేసినటువంటి ప్రభువు ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఈ యొక్క కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయన గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు. ఆయన గొప్పతనం బాగు చేయడంలో, కట్టడంలో, వారి గాయములు కట్టువాడు. 4వ చరణంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెడుతూ ఉన్నాడు. 8వ చరణం చూడండి, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ప్రియులారా, మన ప్రభువు ఆయన సృష్టికర్త, ఆయన గొప్పవాడు, ఆయన బాగు చేసేవాడు, ఆయన పోగు చేసేవాడు, ఆయన వర్షమును కురిపించేవాడు కదా, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ఏమని వర్ణించగలం ప్రియులారా? 111వ కీర్తనలో భక్తుడు ఆయన క్రియలు గొప్పవి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, 111వ కీర్తన 2వ చరణంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చదువుకుందాం. 111వ కీర్తన 2వ, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. అవునండి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. మన ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క క్రియల యొక్క గొప్పతనాన్ని మనం చూస్తా ఉన్నాం. 126వ కీర్తన 3వ చరణం కూడా చూడండి. 126వ కీర్తన 3వ చరణంలో ఇక్కడ కూడా భక్తుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమే. అవునండి, ఉదయకాల సమయంలో మన ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాలని మనం తలపోయాలి. తప్పకుండా ఆ గొప్ప దేవుడైన మన ప్రభువుని మనము పూజించాలి, ఆయనను మనం హత్తుకోవాలి, ఆయనను ఆరాధించాలి. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ చరణంలో గొప్ప రక్షణ అనేటువంటి పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. అక్కడ దావీదు అనేటువంటి వ్యక్తి తన ప్రాణమును తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేశాను. దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా రక్షించాడో, తన ప్రాణమును తెగించి ఆ ఫిలిష్తీయుని ఏ విధంగా చంపాడో, చంపడం ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ దొరికినటువంటి ఆ గొప్ప రక్షణ ఏంటో ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దావీదులో ఉన్నటువంటి ఆ లక్షణం, లేదంటే మన ప్రభువులో ఉన్నటువంటి ఆ లక్షణం ఒకటి మనం గమనిస్తే తెగించే లక్షణం అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. దావీదు భక్తుడు ఏ విధంగా ఫిలిష్తీయుని చంపాడండి? అతడు ప్రాణమునకు తెగించి అనేటువంటి మాట గమనించవలసింది ప్రియులారా. ప్రాణమునకు తెగించి. మన జీవితాల్లో ప్రియులారా, మనము గొప్ప రక్షణ పొందుకున్నామంటే, మనం విడుదల పొందుకున్నామంటే, ఆ పాప బానిసత్వంలో నుంచి మనం విడిపించబడ్డామంటే, చెడిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి కదా మనము ధైర్యం పొందుకున్నామంటే, ఒక నూతన సృష్టిగా మనం చేయబడ్డామంటే ప్రియులారా, మన ప్రభు తెగించాడు. అన్నాడు దావీదు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు కొరకు తెగించాడో, మన ప్రభువు కూడా తన ప్రాణమును తెగించి, 5వ చరణం, అతడు తన ప్రాణమును తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా. తెగింపు. ఆ ప్రభువు తెగించకపోతే, ఆ ప్రభువు అర్పించుకోకపోతే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమర్పించుకోనకపోతే, ఆ పరలోకం నుంచి ఈ లోకంలోనికి దిగి రాకపోతే మనము ఇంకా పాపపు స్థితిలోనే ఉండేవారం. అపవాది కోరల్లో చిక్కుకొని ఇంకా నాశనానికి గురవుతూ ఉండేవాళ్ళం, ఇంకా అధైర్యపడినటువంటి పరిస్థితుల్లో ఉండేవారం. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధంగా తెగించాడో, ఆయన ఏ విధంగా మరణించాడో ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఆనాడు ఇశ్రాయేలు పక్షంగా దావీదు తన ప్రాణమును తెగించాడు. అయితే ఉదయకాల మన ప్రభు గొప్పవాడు, ఆయన గొప్పతనం కదా.
తన ప్రాణం ఇచ్చుటలో ఆయన యొక్క గొప్పతనం ఉన్నదండి. ఈయనేమో ప్రాణమును తెగించి వెళ్ళాడు, తన ప్రాణమును అప్పగించలేదు, కానీ తన ప్రాణమును తెగించి ఇశ్రాయేలు రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే మనందరి కొరకు తన ప్రాణమును అప్పగించాడు, కల్వరి శిలువలో అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి ప్రియులారా, ఒక మాట మనం చదువుకుందాం. అనీతిమంతులమైన మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా శ్రమ నొందాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. చూడండి, అని ఏ విధంగా అప్పగించుకున్నాడో, ఏ విధంగా అనీతిమంతులమైనటువంటి మన కొరకు ఏ విధంగా తన యొక్క ప్రాణమును దారపోసాడో మనం గమనించాలి ప్రియులారా. చూడండి, పేతురు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాట చదువుకుందాం. రెండవ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ప్రియులారా, ఈ యొక్క వచ్చిన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం, మన ప్రభు ఏ విధంగా అప్పగించుకున్నాడో, తన్ను తానుగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఏ విధంగా అప్పగించుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదండి. తన్ను తానుగానే అప్పగించుకొనడానికి వచ్చాడు, తన్ను తానే మనల్ని ప్రేమించాడు, తన్ను తానే శరీరమును ధరించుకొని ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు, తన్ను తానే ఈ లోకంలోనికి వచ్చి మనందరి పక్షముగా కల్వరి శిలువలో మరణించడానికి వచ్చాడు. మన పాప భారమంతా ఆయన వీపుపై వేసుకున్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత, మనకు విడుదల, మనకు పాప క్షమాపణ, మనకు నిత్య జీవం, మనకు వెలుగు, మనకు పరలోకం, మనకు నిత్యానందం. ఆయన యొక్క తెగింపును మనం గమనించాలి. ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మన ప్రభువుని మనం ఎంతైనా స్తుతించాలి ప్రియులారా. కీర్తన గ్రంథం 147 కీర్తనలో కదా, మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు. ఆయన యొక్క గొప్పతనం, ఈ గొప్ప ప్రభువు మనకేం చేశాడంటే గొప్ప రక్షణను మనకిచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ఆ రక్షణను మనం వెలకట్టలేం ప్రియులారా. ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణ, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ వెలకట్టలేనిది. మనం ప్రాణానికి వెలకట్టగలమా చెప్పండి? ప్రాణం ఎంతో విలువైనది కదా, ప్రాణం ఎంతో విలువైనది. ప్రాణానికి మనం వెల చెల్లించలేం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణమునే దారపోసినట్లుగా, తన రక్తమునే దారపోసి మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మన ప్రభువు గొప్పవాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే ఈ గొప్ప దేవుణ్ణి ఏ విధంగా ఆ పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, విమోచించబడినటువంటి ఆ ప్రజలు కానీ ఏ విధంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారో మనం గమనించాలి. 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోనికి రండి ప్రియులారా. 11వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఏంటండి, ఎట్లా ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు? ఆయనే మహిమ, ఘనత, బలము, జ్ఞానము, ఐశ్వర్యం పొందనర్హుడవని గొప్ప స్వరముతో ఈ పదం మనం గమనించాలి. మన ప్రభు గొప్పవాడు, ఆయన మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అట్లాంటి గొప్ప దేవుడిని మనం ఎట్లా సన్నుతించాలి? గొప్ప స్వరముతో. మరొక పేజీ ముందుకు తిప్పండి. 7వ అధ్యాయంలో మనం గమనిస్తే 9వ వచనం చదువుదాం. 7, 9 చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము
కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియులారా, గొప్ప సమూహం కనబడతా ఉన్నది. గొప్ప స్వరముతో ఆ ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నారండి. అది మనం గమనించాలి. మనం ఉదయకాల సమయంలో మనం గొప్ప చేయాల్సింది మన ప్రభువునే, ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని కదా. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు ఎట్లాంటి కార్యాలు జరిగించాడో, ఆయన మన కొరకు కల్వరి శిలువలో ఆయన ఏ విధంగా బలైపోయాడో, ఏ విధంగా వధించబడ్డాడో, మన కొరకు ఏ విధంగా గొప్ప రక్షణను తీసుకుని వచ్చాడో, ప్రియులారా, గొప్ప స్వరముతో మంచి మనసుతో కదా మనము ఆ ప్రభు ఎదుట మనము సాగిలి పాడాలి. కీర్తనకారుడు 34వ కీర్తనలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, 34వ కీర్తన 3వ చరణం చూడండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దావీదు భక్తునికి ఉన్నటువంటి ఆశ ప్రభువుని స్తుతించాలి, ఆ ప్రభువుని ఘనపరచాలి. ఆయన రాజు స్థానంలో ఉన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఆ దావీదు భక్తుని యొక్క ఆశ ఏంటి చెప్పండి? తన యొక్క గొప్పతనం గురించి, తన యొక్క పదవిని గురించి, తనకున్నటువంటి సైన్యం గురించి, తనకున్న జ్ఞానం గురించి, తనకున్న ఐశ్వర్యం గురించి, ఇట్లాంటి వేరే వేరే విషయాలు, లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ వాటి గురించి గొప్ప చేసుకోవడం లేదు. కానీ ఏమని చెప్తా ఉన్నాడు? నేను యెహోవా నామమును గొప్ప చేస్తా, యెహోవాను ఘనపరచుడి, నాతో కూడి రండి, మనమంతా కూడి ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. ఉదయకాల సమయంలో మన గొప్ప దేవుడు, మన గొప్ప ప్రధాన యాజకుడు, మన ప్రభు గొప్పవాడు. ఆయన కార్యములు ఎంత గొప్పవండి, ఆయన క్రియలు ఎంత గొప్పవి, ఆయన మానవుని చేసిన విధానం ఎంత గొప్పది, మన పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పది, ఆయన తెగింపు ఎంత గొప్పది, ఆయన యొక్క శ్రమలు ఎంత గొప్ప. ప్రియులారా, లోకా సువార్తలో మనం గమనిస్తే 22వ అధ్యాయంలో ఆయన యొక్క రక్తము ఎట్లా మారిందంట? గొప్ప చెమట గొప్ప రక్తపు బిందువుల వలె మారినట్లుగా మనం చూస్తాం. 22వ అధ్యాయం, లోకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఆయన యొక్క ప్రేమ చూడండి ప్రియులారా. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, పాపుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆ కల్వరి శిలువలో ఏ విధంగా ఆయన మరణానికి అప్పగించబడుతూ ఉన్నాడో, ఎట్లా ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట కూడా గొప్ప రక్తపు బిందువుల వల్లే మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఉదయకాల సమయంలో ఆయన యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. వాస్తవానికి మనం ఏ గొప్పతనం లేని వారం, పాపములు చేసి చెడిపోయిన వారం. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే భూమి మీద చెడుతనం ఎట్లా ఉన్నదండి? గొప్పది అని మనం చూస్తా ఉన్నాం కదా. నరుల్లోని ఆ హృదయముల యొక్క తలంపులు ఎంతో చెడ్డవి, అవి గొప్పవిగా ఉన్నాయి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో అనుకుంటా ఆ యొక్క మాటను మనం గమనిస్తాం. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తర్వాత 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. మనలో ఏదైనా గొప్పది ఉన్నదంటే ఏమన్నా చెప్పండి? చెడుతనం గొప్ప అన్నమాట. చెడుతనం గురించి ఈ దినాల్లో గొప్పగా భావిస్తాం. అబద్ధాలు వాటిల్లో గొప్ప కదా, పాపం చేయడంలో గొప్ప, దేవునికి దూరం అవటంలో, దేవుని దూషించడంలో గొప్ప. అసలు మనలో ఏ మంచి లేదు, ఏ గొప్పతనం లేదు. ఒక్క చెడుతనం విషయంలోనే మనిషి గొప్పగా కనబడుతూ ఉన్నాడు. ఇట్లాంటి పాపిని ప్రేమించడానికి, ఈ పడిపోయిన మానవుని కదా తన దగ్గరికి చేర్చుకొనడానికి తన ఏకైక కుమారుణ్ణి, ఆ పరలోకంలో ఉన్నటువంటి గొప్ప కుమారుణ్ణి, ఆ గొప్ప ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడండి. ఆ ప్రభువు రావడం మాత్రమే కాదు, కానీ ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు. ఆయన యొక్క గొప్పతనం తగ్గింపులో ఉన్నది. ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క తెగింపులో కనబడుతూ ఉన్నది. ఆయన యొక్క గొప్పతనం పాపుల కొరకు మరణించుటలో.
ఆయన అప్పగించుకొనుటలో, తన్ను తానుగా అప్పగించుకొనుటలో కనబడుతూ ఉన్నది ప్రియులారా. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? మనమంతా యెహోవాను కనపరుద్దాం, మనమంతా ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. ఉదయకాల సమయంలో మన యొక్క గురి ఒకటేనండి, ఆ ప్రభు వైపు చూద్దాం. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఘనుడో చూద్దాం. ఆయన యొక్క అమూల్యమైన రక్తమును, మన కొరకు పొందినటువంటి గాయములను, ఆయన మన కొరకు ఆయన అనుభవించినటువంటి శ్రమలను, ఆ ఒంటరితనాన్ని, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన, మీరు నా కొరకు నలిగిపోయారా అయ్యా, చెడుతనం చేసి దానిలో గొప్పగా ఉన్నటువంటి నన్ను విడిపించడానికి, రక్షించడానికి, అపవాది చేతిలో నుంచి నన్ను విడిపించి రక్షించి మీ యొక్క రాజ్యమునకు వారసుడిగా చేయడానికి ఇంతగా శ్రమ పడ్డారా? ఏమిచ్చి మీ యొక్క రుణం తీర్చుకోగలం ప్రభా? ఈ ఉదయకాల సమయంలో మేమంతా ఏకముగా కూడి నీ యొక్క నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాం ప్రభా. నీవే గొప్పవాడు అని మన యొక్క శిరస్సును వంచి ఆయన పాదాలను తాకుతూ ఆ ప్రభు ఎదుట సాగిలిపడి ఆ ప్రభువుని మనం స్తుతిద్దాం. అట్టి కృపా ప్రభు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.